నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 36వ డివిజన్ కార్పొరేటర్ శాంతి, వైసీపీ సీనియర్ నాయకుడు సురేష్ సైకిల్ పార్టీలో చేరారు. వారికి కోటమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తనను నమ్మి వచ్చిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. టీడీపీలో ఉన్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే నూతనంగా వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. చెప్పాలంటే పిండి సురేష్ నాది రాజకీయ బంధం కాదు. నేను వీఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను వీఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా 2014-19 ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు. రాజకీయ అభిప్రాయ భేదాలతో 24 ఎన్నికల్లో వారో పార్టీ, నేనో పార్టీ. ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో చర్చించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతుతో ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక. పిండి సురేష్ ని, వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని, వారి మిత్ర బృందాన్ని, పిండి సురేష్ తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు, మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని, సహచరుల్ని అందరినీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తూ, వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ నాది రాజకీయ బంధం కాదు. నేను వీఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను వీఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా